దిలీప్ గారు మన కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. సాహిత్యమంటే అతి రసపూర్ణమైన భాష్యం, ఆకారంలో హిమాలయాల ఔన్నత్యం, అంతరంగా హిందూ మహాసముద్రమంత వైశాల్యం, వేద గంభీరమైన తన కంఠస్వరంతో మేలు చేయాలి అని నిలుస్తుంది అతని నరం నరం. వెంకటరమణి కరుణాస పాత్రుడు. ఈ రోజు మనం ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ రూపకర్త అతడే మన కేవి, ఆ కళావతల్లి తెలుగు కల్పవల్లికి చెరగని టీవీ రాగరసలోక విహారీ శ్రీ రమణాచారి ఐఏఎస్ గారికి ఒకసారి అందరూ కూడా చప్పట్లు చేతులు పైకి చప్పట్లతో వారి సందేశాన్ని మా అందరికీ కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర యోనిత్యమచ్యుత పదాంబురేమో ఇతరాన్ని రుణాయమే అస్మద్గురో భగవతస్య దైక సింధు రామానుజస్య చర్మౌ శరణం ప్రపంచం. గొప్పనైనటువంటి స్థానంలో ఉన్న మనందరి కోసం కొన్ని మాట్లాడడానికి కోసం వచ్చినటువంటి సోదరి, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు, జన్మత భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి వాణిదేవి గారికి, ఒకప్పుడు విద్యార్థిగా ఉంది, ఆ తర్వాత నాతో పాటు కొలీగ్గా ఉంది, ఆ తర్వాత ఉన్నత పదవుల్లో ఉంది, ఆ తర్వాత ఎమ్మెల్సీగా అయ్యి ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిరంజీవి కపిల్కి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఆచార్య వెంకట నిత్యానందరావు గారికి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఫలవంతంగా నిర్వహింపడానికి స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి నాకెంతో ఆత్మీయులైనటువంటి శ్రీ జగన్మోహన్ శర్మ గారికి, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఎవరికైనా ఒకవేళ అవసరం అనిపించినట్లయితే, తప్పనిసరి అనిపించినట్లయితే, ఇక్కడ ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినట్లయితే విజయవాడలో వచ్చి కూడా అక్కడ కూడా మీరు ఇలా జాతరలో పాల్గొని మీరు ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పి ఆహ్వానం పడినటువంటి శ్రీ సతీష్ గారికి, ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మేము సైతం అని చెప్పని పల్లకి మోస్తున్నటువంటి శ్రీ భాస్కర్ మూర్తి గారికి, వక్కలంక శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమం అంతా తానే నిర్వహిస్తానని చెప్పి ముందుకు వచ్చి తనతో పాటు అందరినీ కూడా సైనికులుగా నడిపిస్తున్నటువంటి శ్రీ గుడిపల్లి శ్రీనివాస్ గారికి, శ్రీ మల్లాది చంద్రబాబు గారికి, అన్నింటికంటే మించి హెచ్ఆర్ మేనేజర్స్, ఇవాళ 50 ఏళ్ల పాటు నేను గవర్నమెంట్లో పనిచేశాను. మొట్టమొదటిగా నేను చేరింది ఒక లెక్చరర్గా, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్గా, ఆ తర్వాత కలెక్టర్గా, ఆ తర్వాత కమిషనర్గా, ఆ తర్వాత గవర్నమెంట్ సెక్రటరీగా, ఆ తర్వాత గవర్నమెంట్కి అడ్వైజర్గా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి నా అనుభవంలో ఈ హెచ్ఆర్ మేనేజర్స్ కలుసుకుంటే మీలో చాలా మంది ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీనివాస్ గారికి, వారి యొక్క వృద్ధానికి మనం ఏమిటి అనేటువంటి సంగతి మనం చెప్పుకుంటే కాదు. ఇవాళ ఎంతోమంది యువత ఇక్కడికి వచ్చే 100 మంది కంటే ఎక్కువ నాలుగు చెప్తా ఉన్నారు. వీళ్ళందరి ఆశలు, వీళ్ళందరి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నప్పుడు ఆలోచించాల్సిన విషయం ఒకటే, ఏ ఒక్కరికైనా కానీ కనీసం ఉద్యోగం ఇవ్వగలిగిన అనేటువంటి ఆనందంతో ఇక్కడ నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ సంతృప్తిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పని వారికి నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఒక జంపాక్ నుంచి వచ్చారు, వారు మాట్లాడకపోయారు. అలాగే శ్రీరామ్ ఫైనాన్సెస్ నుంచి వచ్చారు, అపోలో ఫార్మసీ నుంచి వచ్చారు, మెట్రస్ నుంచి వచ్చారు, బయోటెక్స్ ఐటీ సొల్యూషన్స్ నుంచి వచ్చారు, సిమెన్స్ కంపెనీ నుంచి వచ్చారు, డిమాండ్ వచ్చారు. డిమాండ్ కంపెనీ ఎలా వస్తున్న సంగతి మనం బయట మాట్లాడుకోవచ్చు. చాలా గొప్పమైన డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక చిరు కోరికతో వచ్చారు, చిరునవ్వుతో పోవాలని చెప్పని అనుకుంటున్నారు. వారికి కావాల్సిన చిరునవ్వును ప్రసాదించేటువంటి పుణ్యకార్యం చేసేటువంటి చేతులు మీరు కావాలని, పుణ్యకార్యాన్ని తప్పేటువంటి మేధస్సు మీకు ఉండాలని, వీటికన్నిటికీ కావాల్సిన మనస్సు మీకు ఉండాలని చెప్పి నేను సమానంగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి అంతకుముందు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడిగా కాకముందు జాబ్ మేళాస్ ఎన్ని ఏర్పాటు చేసినా అది అందరి కోసం చేసినటువంటి విషయం. కానీ బ్రాహ్మణ సేవా సంఘ
వాటి వాళ్ళ బ్రాహ్మణ విద్యార్థుల కోసం చెప్పి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో చేరగానే మొట్టమొదటిగా ఎంఎస్ఎన్ఈ ఆఫీస్లో అక్కడ ఇన్స్టిట్యూషన్లో మొట్టమొదటిగా ఈ జాబ్ మేళ పెట్టాం. అప్పటి నుంచి జాబ్ మేళ నిర్వహిస్తున్న సందర్భంగా అమ్మగారు వాణిదేవి గారి యొక్క ప్రాంగణంలోనే దాదాపు 2 లేక 3 జాబ్ మేళాస్కి అటెండ్ అయ్యి వందలాది మంది ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత వాణిదేవి గారి. అలాగే మల్లాది వారికి ఇంపల్లి వారికి ఇవాళ పవిత్ర కార్యక్రమాన్ని ఎప్పుడూ ఆ బంగారాయిస్లో ఆ జూబ్లీ హిల్స్లో లేక అటుపక్క జరిగేటువంటి కార్యక్రమాల కంటే మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా ఇటు ప్రాంతంలో అలకాపుల్లో ఇక్కడ పెట్టేసేసి నాగోడు ప్రాంతంలో దిల్సునగర్ ప్రాంతంలో కూడా జాబ్ మేళా చేపట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది చూశారు. ఆలోచనకు నమస్కారం. మరొక మాట ఏంటంటే ఇంత గొప్ప కళ్యాణ మండపం ఏదైతే ఉందో కళ్యాణ పరంగా ఆలోచించేటువంటి వారు ఇది ఇవ్వాలని అనుకోవడం బహుశా కొంత చెల్లింపు ఇచ్చారో ఫ్రీగా ఇచ్చారో కానీ నేను రిక్వెస్ట్ చేసిన ఒకటే మా జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి శక్తి చాలా గొప్పది కాబట్టి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాజం చైర్పర్సన్ అవుతారు కాబట్టి వాటితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా అందరి మాటగా నా ఒక మాట కాదు మా అందరి మాటగా ఈ గోటికి వారితో మాట్లాడి తప్పకుండా బ్రాహ్మణుల కోసం చెప్పని ఇలాగే మునిపల్లి శ్రీనివాసు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి జాబ్ మీద పెట్టి వేలాది మంది ఉద్యోగాలు ఇప్పించిన ప్రయత్నంలో తాను కూడా ఒక దీపం వెళ్ళాలంటే కావలసినటువంటి దీపం స్తంభంలాగా కావలసినటువంటి దీపంలో నూనెలాగా కావలసినటువంటి దీపం వత్తిలాగా స్నేహాన్ని అందించాలని చెప్పని గోటికి కళ్యాణ మండపం యొక్క ఓనర్ గారితో నేను మనం చేసుకుంటున్నాను. స్నేహం అంటే తైలం నూనె ఒక దీపం పెరగాలంటే స్నేహం ఉండాలి. స్నేహం ఉంటే ఒకే కళ్యాణ మండపం స్నేహం అవుతుందని చెప్పి భావిస్తూ మీ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు. ప్రయత్నం చేయడం మంచిది, జాబ్ మేళలో పాల్గొనడం మంచిది. జాబ్ మేళాలలో పాల్గొనడం వల్ల వచ్చేది ఏంటంటే ఒక అనుభవం వస్తుంది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, హెచ్ఆర్ మేనేజర్స్ ఎలా అడుగుతారు, ఆ కంపెనీలో ఉండేటువంటి విశేషాలు ఏంటి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలా మనం సమాధానం చెప్పాలని వస్తే సంతోషం, రాకపోయినా ఇది గొప్ప ఎక్స్పీరియన్స్. అందుకోసం చెప్పని అనుభవాన్ని గడించడానికి కానీ యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఒక్క మాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చేవాళ్ళు ఎవరికి ఒకటేసారి అమాంతంగా ఉద్యోగాలు చేసేసి నేను చాలా గొప్పవాళ్ళని తలెగరేసేటువంటి పరిస్థితి కాదు. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం వస్తుంది, ఎంతో కష్టపడితే కానీ ఉన్నతమైన స్థితి వస్తుంది, ఎంతో కష్టపడితే కానీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఆలోచనతో ముందుకు సాగినట్టయితే మీరు వెళ్ళేటప్పుడే ఆశాజనకంగా ఉంటే తర్వాత నిరాశ కలిగిన ఆ నిరాశ మిమ్మల్ని నిరాశపరచదు, ఆశాజనకంగా ఉంటారు. ఒక చోట మరొక చోట రావడానికి ఒక గొప్ప మెట్టు నెగ్గినట్టుగా ఉంటుందని చెప్పని నిరుద్యోగ యువతకు మేము రిక్వెస్ట్ చేస్తూ హెచ్ఆర్ మేనేజర్స్ చాలా తొందరగా ఉంది, 11 గంటలు కూడా దాటిపోయింది. వాళ్ళు తమకు రెడీ కావాల్సి ఉంది, వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి మీకోసం చెప్పని సిద్ధం కావాల్సి ఉంది. నాకు తెలుసు వాళ్ళ తొందర, కానీ మేము చేసే మనవిని వాళ్ళు మనసులో తీసుకొని మనసు నుంచి చెవులో పెట్టుకొని మెదస్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఎంతమంది ప్రేమించాలనేటువంటి సంస్కృతితో పోటీగా వాళ్ళు ప్రయత్నించి ప్రవర్తించి సంబంధించుకోవడానికి వాళ్ళని ఆశాజనకంగా ఉండాలనే కోరుకుంటూ మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇట్లాగే ఉంటే మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇటువంటి ఉద్యోగం కోసం వస్తే మన ఇంట్లో పిల్లలు ఒకవేళ కావాలని చెప్పండి జాబితాలో పాల్గొంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అలాంటి మంచి మనస్సు మేధస్సు రెండు కలిపి హెచ్ఆర్ మేనేజర్స్ కంపెనీస్ వాళ్ళు తప్పకుండా సఫలతలు వచ్చే రీతిలో మీరు ఉంటారని ఆశిస్తూ ఒకటి మాత్రం నిజం, కష్టపడితేనే పైకి వస్తారు. ప్రతిసారి విజయం రావాలని తప్పుకోవడానికి లేదు. విజయం రావడం కోసం అక్కడ ముందు 1-2 సార్లు మనకు కొన్ని రకాలైనటువంటి ఎదురుదెబ్బలు తగిలిన అది ఒక గొప్ప అనుభవంగా మనం భాగం చేసేసి ముందుకు సాగాలని ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవడం కోసం చెప్పి ఈ గోటికి కళ్యాణ మండపంలో ఉన్నారు. కళ్యాణమైనటువంటి గడిలో మనం ఉన్నాము. భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసారంభంలో మునిపల్లి శ్రీనివాస్ చేసినటువంటి ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతమంది ఉద్యోగాలు తీసుకున్నారనే సంగతి సాయంత్రం నాకు తెలిస్తే ఆ సంతోషంతో మరొకసారి జాబ్ మీద వాళ్ళు వేయడానికి కావాల్సినటువంటి ఆశ మరింత పెరుగుతుంది, కోరిక మరింత పెరుగుతుంది, ప్రయత్నం భావిస్తూ మీరందరికీ తొందరగా ఆఫర్ లెటర్స్ అందుకునే ఉండాలని చెప్పి అందుకోవాలని మనం కోరుకుంటూ శుభాకాంక్షలు సెలవు. మన కేవీ రమణాచార్య గారు సరిగ్గా చప్పట్లతో అందరూ కూడా అభినందనలు
వారి ఆశీస్సులు అందించేంత వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రక్రియ దయచేసి మొదలు పెట్టండి అని ఒకరిద్దరు హెచ్ఆర్లు రిక్వెస్ట్ చేశారు, చాలా మంది స్టూడెంట్ కూడా రిక్వెస్ట్ చేశారు. చూడండి మనందరూ అదృష్టం. జాబ్ సీకర్స్ కింద గొప్ప ఆశలో నాకు పూరి పక్కన మా దిలీప్, నేను లెక్చరర్గా వరంగల్లో పనిచేస్తున్నప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా అప్పుడు విద్యార్థిగా ఉన్నటువంటి అతను ఎమ్మెల్సీగా అయితే నేను నమస్కారం పెట్టిన స్థాయికి వెళ్ళినటువంటి సౌందర్యంతో చెప్తున్నాను, స్నేహపూర్వకంగా చెప్తున్నాను, గౌరవపూర్వకంగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ఎన్నో స్థాయికి వెళ్తారో మన చేతిలో ఉండదు. అది భగవంతుడి కృప. ఒక ఇవాళ నా కారణం ఏంటంటే జాబ్ సీకర్స్ ముందు నేను కపిల్ దేవ్ అన్నాను. నేను కపిల్ దేవ్ స్థాయిలో ఉన్నటువంటి కపిల్ దిలీప్కి నా యొక్క శుభాకాంక్షలు ఒక విద్యార్థిగా, ఒక ఎక్స్ఎమ్మెల్సీగా చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఎడమ చేయలేకునేటువంటి వ్యక్తి, నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో 45 ఏళ్ల క్రితం, ఇది దాదాపు 50 ఏళ్ల క్రితం, ఇది 45 ఏళ్ల క్రితం. మీరు ఎవరికి 45 ఏళ్ళు లేవు, 47 లేవు ఏది జాబ్ సీకర్స్లో. కానీ 45 ఏళ్ల క్రితం నేను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న రోజుల్లో విద్యార్థిగా చూసినటువంటి ప్రస్తుత ఆచార్య వెంకట నిత్యానందరావు ఇవాళ ఆచార్య స్థాయిలో ఉండడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయానికే ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అని చెప్పంటే అది చదువుకున్న వాళ్ళ యొక్క గొప్పతనం, అది చదువుకునే విద్యార్థుల యొక్క గొప్పతనం, అది ఆశాజనకమైనటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం, అది భవిష్యత్తు మీద ప్రభావం చూపించేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనం. కాబట్టి ఇటుపక్కన ఉండేటువంటి కపిలవాయి తెలియదు కానీ ఇటుపక్కన ఉండేటువంటి మా ఆచార్య వెంకట నిత్యానందరావు కానీ వీరిద్దరూ కూడా స్ఫూర్తి ప్రధానాలుగా మీరు స్వీకరించి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ మరొకసారి నా శుభకామన. కంపెనీస్ అండ్ క్యాండిడేట్స్, ఇక్కడికి వచ్చినటువంటి క్యాండిడేట్స్ కానీ హెచ్ఆర్ కానీ అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ యూ హియర్. అండ్ కంపెనీ చిన్నదా పెద్దదా కావాలని క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి జాబ్ కావాలి, జాబ్ తీసుకొని బయటకు వెళ్ళాలి, ఆఫర్ తీసుకొని వెళ్ళాలి. ఇదే మన టార్గెట్. అందరికీ ఆఫీసులు బట్టి ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఆఫర్ జాగ్రత్తగా టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూ సబ్మిట్ వెళ్ళండి. మనమంతా కూడా మీకు అసిస్ట్ చేస్తాం. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు. మరి నాకు కూడా ఫిల్టర్ చేసిన ఐటీ నాన్ ఐటీ కింద డివైడ్ చేసి కంపెనీస్కి డైరెక్ట్ కింద పంపించలేదంటే కొన్ని స్కిల్స్లో మల్టీ స్కిల్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు ఐటీ నాన్ ఐటీ ఉంటాయి కాబట్టి ప్రతి కంపెనీలో అటెండ్ కానీ నాన్ ఐటీలో ఉన్న వాళ్ళు నాన్ ఐటీలో కూడా అవకాశాలు చెక్ చేసుకొని చాలా మంది కూడా 50% థౌసండ్ ప్రొఫైల్స్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నారు 3 years నుంచి 4 years నుంచి. దాని ఏంటంటే జావా నేర్చుకున్నాను, సేల్స్ ఫోర్స్ నేర్చుకున్నాను, దొరకట్లేదు. నాన్ ఐటీలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ అపార్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. there are 3,000 openings around all 40 companies. So యూటిలైజ్ అపార్చునిటీ. ప్రతి సెక్టార్లో కూడా అవకాశం ఉంటుంది. 50% వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తారు, సార్ మీరు చూడండి సార్. సో మీరు కూడా అర్థం చేసుకోండి. వేరే ఏదైతే ఐటీలో మీకు రావాలనుకున్నారో ముఖ్యంగా బీటెక్ వాళ్ళు వచ్చిన అపార్చునిటీ వేరే సెక్టార్లో కూడా పనిచేస్తూ మీకున్న టైంలోనే మళ్ళీ ఆ టెక్నాలజీ దొరికేదాకా కూడా ఇప్పుడున్న నాన్ సెక్టార్ ఏదైతే వచ్చిందో నాన్ ఐటీ సెక్టార్లో వచ్చిన ఐటీ థింగ్స్ అక్కడ అటెండ్ కానీ. ఇంకోటి అంటే 3-4 కంపెనీస్ ఉన్నాయి. ఈ 3-4 ఐటీ కంపెనీస్లో ఐటీ ఇన్సైడ్ సేల్స్ అంటారు. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనగానే మాకు వద్దు అంటారు బీటెక్ వాళ్ళు. మీరు అలా చేయకుండా టోటల్ ఇన్సైడ్ సేల్స్ కూడా వెళ్ళండి. ఐటీ కంపెనీస్లో కంపెనీ వాళ్ళకి ఈఎంఐ వాళ్ళకి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బీటెక్ వాళ్ళకి 4.5 నుంచి 5 lakhs పే చేస్తున్నారు ఎవ్రీ బీటెక్. సో వాళ్ళందరూ కూడా ఈఎంఐ కంపెనీకి అటెండ్ కావాలి. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ సాఫ్ట్వేర్స్ మార్కెట్లో తీసుకెళ్ళాలి. సో ఫర్ ద రీజన్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎంబీబీఎస్, దే టేకింగ్ ఓన్లీ బీటెక్. ఓకే, ఆల్ ది బెస్ట్. చిరంజీవి మునిపల్లి శ్రీనివాస్, మల్లాది చంద్రమౌళి, భాస్కరమూర్తి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున జగన్మోహన్ రావు గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఎంతోమంది నిరుద్యోగులకు ఒక ఆశాజనకమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జాబ్ మేళాస్ నిర్వహిస్తూ ఉంటే వందలాది మందికి కాకుండా కనీసం 40 మంది 50 మందికి ఉద్యోగాలు వచ్చినా చాలా గొప్ప విషయమే. ఈ జాబ్ మేళాలో పాల్గొనేటువంటి వివిధ కంపెనీల వాళ్ళకి కానీ
హెచ్ఆర్ మేనేజర్స్ కానీ చేసే మనమే ఒక్కటే, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితాలు బాగుపడేట్టుగా, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దబడేట్టుగా తప్పకుండా వారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకు జాబ్స్ ఇవ్వగలిగినట్టయితే ఇవాళ జాబ్ మేళ కనీసం 200 నుంచి 300 మందికైనా కానీ కనీసం ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని చెప్పిన ఒక ఆశ. ఏది ఏమైనా జాబ్ మేళ చేయాలనేటువంటి సంకల్పమే గొప్పది. మునిపల్లి శ్రీనివాసు వారి యొక్క అనుచరులు, స్నేహితులు అందరూ కూడా కలిసి శ్రమపడి వందలాది మందిని కాదు వేలాది మందిని ఆహ్వానించి ఈ జాబ్ మేళ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా చేయడం అనేటువంటిది ఒక గొప్ప పవిత్ర కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో అందరినీ కూడా ఈ యజ్ఞంలో పాల్గొనేట్టుగా చేసినందుకు మునిపల్లి శ్రీనివాస్కి వారి యొక్క అనుచరులకు అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను, అభివందనాలు కూడా తెలుపుతా ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని, విజయవంతం కావాలని చెప్పని శుభాకాంక్షలు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మునిపల్లి శ్రీనివాస్ గారు ఇతర కమిటీ మెంబర్లందరూ కలిసి ఇవాళ ఇక్కడ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దాదాపు 50 మంది హెచ్ఆర్లు ఇక్కడ వచ్చారు, డిఫరెంట్ కంపెనీలను రిప్రజెంట్ చేసుకుంటూ. 1200 మంది గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకున్నారట ఉద్యోగానికై. అందరికీ ముందస్తుగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, చాలా రిక్వైర్మెంట్ ఉంది సొసైటీలో, మంచి ఉద్యోగాలు వాళ్ళందరికీ రావాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇంతకుముందు డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతున్నప్పుడే కదా ఆ ఏరియాకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇతర చదువుకున్న వ్యక్తులందరూ ఉద్యోగాలకు ఆశిస్తున్న వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఇంతకుముందు కూడా వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసినారు. ఇప్పుడు ఆస్పైరింగ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడాను డిఫరెంట్ రంగాల నుంచి, అంటే అనేక రంగాలు, ఫార్మసీ రంగం ఉంది, ఇందులో సాఫ్ట్వేర్ రంగం ఉంది, అలాగే మామూలు రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, వీళ్ళందరూ మంచి ఇంటర్వ్యూస్ చేస్తారని, పిల్లలందరూ కూడా ధైర్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చక్కగా ఆన్సర్ చేసి మంచి ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎవరో ఒకరు పూనుకొని ఇలాంటి జాబ్ మేళాలు నిర్వర్తిస్తేనే కదా ఈ విషయం తెలిసేది గ్రాడ్యుయేట్స్కి అందరికీ. సో వీళ్ళను స్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్రాహ్మణ సేవా సమాఖ్య వాళ్ళను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి విద్యార్థికి ఈరోజు ప్రధానంగా చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగాన్వేషణ అన్నది బాగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవకాశాలు, వనరులు తగ్గిపోతుండడం, రకరకాల సామాజిక కారణాలు ప్రేరణ కావచ్చు. ఏ రకంగానైనా కూడా ఒక విద్యార్థికి సకాలంలో ఉద్యోగం రాకపోతే, అతని కాళ్ళ మీద అతను నిలబడకపోతే మానసికమైన వైకల్యం ఏర్పడే అవకాశం వస్తుంది. అలాంటి స్థితిలోంచి ఇలాగ జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉత్సాహంగా ఎవరికి వారు సహాయం పడే విధంగా కావడం చాలా గొప్పది. మునిపల్లి శ్రీనివాస్ గారు ఎంతో ఓర్పుతో, ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నెత్తిన వేసుకొని చేస్తున్నారు. దాదాపు 100 కంపెనీలు వచ్చాయి, 1200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో కొంతమందికైనా జాబ్ వచ్చినా వాళ్ళ జీవితాలు నిలబడతాయి. అలాంటి మంచి కార్యక్రమం చూసి ఇతని ప్రేరణతో మరింత మందికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. V3 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మునిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి పిల్లలు ఎంతోమంది నిరుద్యోగ అవస్థలో కొట్టుమిట్లాడుతున్నటువంటి సమయంలో సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు మునిపల్లి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నాగోల్ గోటేటి ఫంక్షన్ హాల్లో మరి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు 1200 పైచీలకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. 50 కంపెనీలు కూడా రావడం జరిగింది, టెక్నికల్, నాన్ టెక్నికల్. కానీ ప్రతి వచ్చిన వ్యక్తులల్లా చిరునవ్వు చూసి వారందరికీ ఉద్యోగాలు రావాలని మరి మనస్ఫూర్తిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్ కోరుకోవడం జరుగుతుంది. ఒకటి గమనించాలి, పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు రాకపోవడం కారణంగా విదేశాలలో చదువుకు వెళ్ళి అక్కడ చదువుకొని మరి అక్కడ కూడా ఉద్యోగాలు లేక కూడా బాధపడుతున్నటి తరుణంలో ఇంకొక విషయం కూడా గమనించాలి.
ఇక్కడి నుంచి ఐక్యూ స్టూడెంట్స్ పోయి వేరే దేశంలో చదువుకొని అక్కడ దేశ అభివృద్ధికి బాధపడుతున్నారు. అదే కనుక మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కనుక ఉద్యోగాలు అయినట్టయితే మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందే దిశలో కూడా ఉంటుంది. కావున పిల్లలందరికీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని, వేరే రాష్ట్రాన్ని వేరే దేశాన్ని అభివృద్ధి ప్రదంలో దిశలో నడిపించే విధంగా ఎట్లయితే ముందుకెళ్తున్నారో అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఉండాలంటే ఈ ఐక్యూ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా కాపాడుకొని మన దేశాన్ని డెవలప్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం చొరవ తీసుకొని కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి మరి వారికి తగినటువంటి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. TB++ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు కల్పవల్లిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ సమాఖ్య వాళ్ళు చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ఇంతకుముందు అంతా బయట ఎక్కడో ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఒక కమ్యూనిటీకి అంటే ఒక కులానికి సంబంధించినటువంటిది చేయడం, మిగతా వాళ్ళందరినీ కూడా మనం కావాలి అనుకొని చూడడం, ఎంతో ఆనందంగా ఉండడం, అందరు హెచ్ఆర్లు ఒక 50 కంపెనీల వాళ్ళు రావడం అనేది ఎంతో అదృష్టకరమైనటువంటి విషయం. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా మరిన్ని జరిగితే యువతకి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు తగ్గి స్వరాష్ట్రంలోనే అందరూ హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇలాంటి మేళాలు ఇంకా బాగా జరగాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి V3 వాళ్ళకి ధన్యవాదాలు. మాత్రమే ఈ యొక్క జాబ్ అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యక్రమాలకు చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. చాలామంది ప్రజాసేవ అంటే ప్రజల్లో సేవ చేద్దామని చెప్పి పోయి ప్రజలకు సేవ చేసే కన్నా వాళ్ళకు సోమర్థనాన్ని అలవాటు చేస్తారు. అన్నదానం ఒక పెద్ద ప్రజాసేవ. మరి అన్నదానం ప్రజాసేవ అని చెప్పేసి చాలామంది అన్నదానం చేస్తారు. చాలామంది చాలా రోజులు అన్నదానం చేస్తారు. కాకపోతే అన్నదానం కూడా గొప్పదనమే, కానీ భారతదేశం ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది. అన్నానికి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు భారతదేశంలో దాదాపు ఎవరు కూడా లేదు. మీరు అడగచ్చు పిచ్చకాలం వాళ్ళు కానీ ఉండదు. పిచ్చకాలు రోడ్ల మీద చాలా మంది ఉండదు కావాలి. కానీ వాళ్ళకి కష్టపడే తత్వాన్ని పొడగొట్టుకొని ఈజీగా నాకు రోజులు గడిపించడం సరిపోతుంది, ఈజీగా నాకు ఆదాయం వస్తే సరిపోతుంది ఆలోచనతో పిచ్చబెట్టుకుంటుంది తప్ప కష్టం చేసే ధ్యాసం ఉంటే వాళ్ళకు కూడా ఎక్కడ పని దొరుకుతుంది. కాబట్టి ఆ స్థాయి దాటిపోయింది. కాబట్టి అన్నదానం కన్నా ఎక్కువ అన్నాన్ని సంపాదించడం అనేది, చేపల కన్నా చేపలు పట్టేది ఏ విధంగా నేర్పాలి అనేది కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు శ్రీనివాస్ గారు ఇది గొప్ప సేవ. వీటన్నిటికన్నా మించిన సేవ ఇది గొప్ప సేవ. ఇలా క్వాలిఫైడ్ యువతకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. కొన్ని కంపెనీలను సేకరించి ఇక్కడ ఈ కంపెనీలు అందరూ కూడా ఇక్కడ రావడం వల్ల ఏదో ఒక కంపెనీలో మీ క్వాలిఫికేషన్ ఒక జాబ్ దొరకడం వల్ల రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా మీ కుటుంబాన్ని నడుపుతూ మీకు ఆదాయ మార్గాన్ని చూపెడుతున్న ఘనత బ్రాహ్మణ సేవా పరిషత్కి మరి శ్రీనివాస్ గారు. మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నింటిలో చాలామంది ఎంతోమంది క్వాలిఫైడ్ యువత ఉన్నారు, జాబ్స్ అప్లై చేసుకుంటారు. మరి ఏదో ఒక జాబ్ పొందే అవకాశం ఉన్నది. పొందకుండా నిరుత్సాహపడలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి 100% జాబ్ దొరికేది నేను అనుకుంటలేదు. కానీ కొంతమందికి అయితే దొరికే అవకాశం ఉంది. మళ్ళీ మీరు పట్టుదలకుండా అదేవిధంగా ప్రయత్నం చేయండి. ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా జాబ్ దొరుకుతుంది. మా రాజకీయ ప్రక్రియ మేము అంతకుముందు చూస్తున్నాం. దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి, నేను 40 సంవత్సరాల నుంచి యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప. కంప్యూటర్ సైన్స్ అనేది లేకుండా ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ ప్రవేశంలో ఎప్పుడైతే వచ్చిందో దేశంలో, ఇప్పటి వరకు నాకు సివిల్ ఇంజనీర్లో కానీ మెకానికల్ ఇంజనీర్ కానీ సీటు కావాలని చెప్పి అడిగిన వాడు ఒకరు లేదు. ఎంతోమంది నా దగ్గర అడ్మిషన్లు వస్తే కంప్యూటర్ సైన్సే, లేదంటే సిఎస్సి తప్ప వేరే ఆలోచన లేదు, వేరే అడ్మిషన్ కూడా నా దగ్గర రాదు అడిగారు. ఈ మధ్యకాలంలో కొత్తగా కొంచెం ఇది స్టార్ట్ అయింది. అయితే కంప్యూటర్ సైన్సే కేవలం మనకు ఉద్యోగం మార్గాన్ని చూపెట్టేది కాకుండా
ఉద్యోగాలు వేరే దేశాలు ఎక్కడో లేవండి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? కేవలం ఏదో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేసి కంప్యూటర్ సైన్స్, మెకానికల్, లేకపోతే ఇంజనీరింగ్ సివిల్, లేకపోతే ఇవే కాదండి. మామూలుగా ఇంజనీరింగ్ నేర్చుకున్నా కానీ స్కిల్ డెవలప్మెంట్ అద్భుతమైన ఈరోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఒక ప్లంబింగ్ అనుకోండి, ఒక ఫ్లోర్ లైనింగ్ అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్ అనుకోండి, లేకపోతే ఒక సెంట్రింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్. మీ దగ్గర బయట కట్టడాలకు మన కట్టడాలకు తేడా మీకు అందరూ కూడా బయట దేశాల్లో పోతే ఒక ఫ్లోరింగ్ వేస్తే ఎంత ప్రిసైజ్గా ఎంత నీట్గా జాయింటింగ్ ఉంటుందంటే అసలు ఆ విధంగా జాయింటింగ్ అనేది మన వాళ్ళు చేయలేదు. ఆ రంగంలో నిజంగా నేర్చుకుంటే ఎన్నో వేల ఉద్యోగాలు. మేము కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్నప్పుడు నాకు ఒక్క క్వాలిఫైడ్ ప్లంబర్ దొరకండి. అంటే నీట్గా వర్క్ చేసేవాళ్ళు ఉండి నీట్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు దొరకదు. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలామంది. ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు నాకు దొరకకపోవడం, ఉన్న వాటిలో సర్దుకోవడం. ఈరోజు మీకు హైదరాబాద్లో ఒక విషయం తెలుసా అండి? హైదరాబాద్ అనే గొప్ప నగరం. మీకు హైదరాబాద్లో దాదాపు 50 నుంచి 70 లక్షల మంది ఇతర రాష్ట్రాలు జీవనోపాధి హైదరాబాద్ ఇస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇంతమందికి జీవనోపాధి ఇస్తారు. ఏ రంగాలండి? ఇలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మొత్తం టోటల్గా కంప్లీట్గా ఇలా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, మరి ఒరిస్సా వాళ్ళు, మరి ఇతర రాష్ట్రాలు కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా కూడా రాజస్థాన్ వాళ్ళు, మరి అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కంప్లీట్గా సెంట్రల్ కొట్టేవాళ్ళు. మరి తెలంగాణ వాళ్ళు ఏమైందండి? అంటే తెలంగాణ వాళ్ళకి రాగనా, తెలంగాణ వాళ్ళకి చేయలేదా? మరి ఎందుకు తెలంగాణ వాళ్ళకి ఆఖరికి ఇలా గ్రామాలలో లేబర్ వరి కొచ్చి వరి కుప్పలు కట్టి పక్కకేసి కూడా బీహార్ వాళ్ళు చేస్తున్నారు. డైరీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా టోటల్ బీహార్ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం వస్తుంది, డైరీలో ఉన్న పశువులకు మేతేస్తారు, దానా వేస్తారు, అక్కడ క్లీన్ చేస్తారు, డబ్బా పాలు తీసి బయట పెడతారు. అక్కడ దాకా వాళ్ళ డ్యూటీ. లీటర్ కింద కమిషన్. తెలంగాణ వాళ్ళు చేయలేకపోతుంది. ఎందుకు చేయలేకపోతుందంటే ఈ పోటీ తత్వంలో ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ వాళ్ళు వెంటబడింది కాబట్టి ఈరోజు ఫర్నిచర్లో కానివ్వండి, లేకపోతే స్టోర్ లేవింగ్లో కానివ్వండి, సెంట్రింగ్లో కానివ్వండి, ప్లంబింగ్లో కానివ్వండి, ఎలక్ట్రిసిటీలో కానివ్వండి, అందరూ కూడా ఇతర రాష్ట్రాలు వచ్చి ఆక్యుపై చేసుకోవడం వల్ల మన రాష్ట్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళను చూసి ఈర్చపడకుండా మన వాళ్ళు వాళ్ళ పద్ధతి నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్యన మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి నేను ఎక్కడో ఒక సూచన అడుగుతున్నాను. మార్వాడి గోబ్యాక్ అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పోయి వ్యాపారం చేసుకునే హక్కు మనకున్నది. ఆ విధంగా ఆర్గనైజ్గా వ్యాపారం చేయలేకపోయింది మన యొక్క తప్పు, మన లోపం. మన లోపాన్ని సరిదిద్దుకొని మనం పోటీ కట్టాలని నెరవేర్చుకోవడం తప్ప ఇతర వ్యాపారస్తుల్ని చూసి ఈర్చపడి వాళ్ళు మార్వాడి గోబ్యాక్ ఇవ్వడం మన యొక్క ఏమంటారు, మన యొక్క ఇన్ఎఫిషియన్సీకి కారణం. కాబట్టి ఒక వ్యక్తిని చూడండి, ఇలా పటేల్స్, గుజరాతీ పటేల్ అంటే మీ అందరికీ ఐడియా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడికైనా పోతే ఏదైనా దేశానికి పోతే ఒక మారుమూల గ్రామాలకు పోతే ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ ఎవరు నడుపుతున్నారంటే గుజరాత్లో. మన దగ్గర వైశ్యులను కూడా చాలా పెంచుకోవాలి. ఎంత నష్టంలో ఉన్న వ్యాపారం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వాళ్ళకి అప్పచెప్తే దాన్ని అద్భుతమైన లాభాల్లో కానీ లేకపోతే ఆకర్షణగా వచ్చే లాభాలు కానీ తీసుకొచ్చే యొక్క నైపుణ్యం మన చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మన ప్రపంచవ్యాప్తంగా కెన్యాలో, ఉగాండాలో, బోట్స్వానా, అంగోలా, అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ అన్నింటిలో పట్టేసినంత కారణం ఏంటంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక పెట్టే సూట్కేసు వాళ్ళ భార్య పిల్లలు ఎండబెట్టుకొని వ్యాపార అవకాశం ఉందంటే వెళ్ళిపోయింది. ఏ పెట్టుబడి లేదు, అక్కడ భాష కాదు. భార్య పిల్లల్ని ఎండేసుకొని తీసుకుపోయి మేము వ్యాపారంలో రాణించి సంపాదించగల మా కాలంలో మేము నిలబడుకునే కాన్ఫిడెన్స్ లేదు.
దేశాలకు పోయి ఆ దేశాలలో ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉన్నారంటే వారిని కష్టపడే తత్వాన్ని నమ్ముకొని వెళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. నేను కూడా ఇంకొక 2-3 నెలలు వర్షాలు తగ్గిన మళ్ళీ ఒక జాబ్ మేళా పెట్టాలనుకున్నాను. తప్పనిసరిగా ఈ జాబ్ మేళాలో వచ్చిన అవకాశాన్ని వినియోగించి ఈ మార్గాన్ని మీరు ఎంచుకుంటే తప్పనిసరిగా మీకు సక్సెస్ అవుతుంది. ఇదంతా కూడా మళ్ళీ ఏ వైపు జరుగుతుంది, ఏ కంపెనీలో జాబ్ వస్తే వాళ్ళ డేటా లేకపోతే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా కంపెనీలన్నీ కూడా మళ్ళీ బాగా పాపులర్ అవుతాం. కేవలం అందులోనే లేవని జాబ్స్ ఇంకా అనేక రంగాల్లో ఉన్నాయి కాబట్టి డైవర్సిఫై అయిపోతే అనేక రంగాల్లో మన జాబులు దొరుకుతాయి. తప్పనిసరిగా రాణించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న యువతలందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నేను ఇది చేయగలన్న నమ్మకాన్ని మీరు పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే నాకు ప్రభుత్వం జాబ్ లేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిన ఓడిస్తారని జాబ్ ఎక్కడిస్తారని ఏకీకరించారు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏకీకరిస్తారని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలో అంతమందే ఉండాలి. రేపు పొద్దున ఎవరన్నా ఇచ్చిన ముఖ్యమంత్రి అయిపోతున్న 2 లక్షల మంది జాబ్ చేయాల్సింది వాళ్ళ ఓట్ల కోసం 10 లక్షల మందికి జాబ్ ఇస్తారు. ఏం చేస్తారు? దేశాల్లో మార్చేస్తారు, రాష్ట్రాల్లో మార్చేస్తారు. ఇప్పుడు అన్ని స్కీమ్లు పెట్టి నేను చేస్తున్నాను. అన్ని స్కీమ్లు పెట్టి ఏ స్కీమ్ అయినా సరే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఆ ఖర్చుకు లోబడి స్కీమ్ ఉన్నప్పుడే ఆ స్కీమ్ సక్సెస్ అయింది. ఓట్ల కోసం స్కీములు పెడితే రాష్ట్ర ఆదాయం పెరిగిపడుతుంది, రాష్ట్రం పురోగతి సాధించలేదు, డెవలప్మెంట్ కాదు. కేవలం మీ డబ్బు దోచి ఇంకోరికి పంచాల్సిన పరిస్థితి. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి మార్గాల్లో ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాల కొన్ని పరిమితులకు లోబడే ఆ రాష్ట్రం యొక్క ఆదాయం, ఆ రాష్ట్రం యొక్క అవసరాలు బట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలరు. లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. నేనేం విమర్శించవలసిన భారతీయ జనతా పార్టీ దాని పరిమితులు ఎన్నో అన్నే ఉద్యోగాలు ఇవ్వగలరు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు ఎన్నో అన్నే ఉద్యోగాలు ఇవ్వగలరు. కానీ నేను వాళ్ళని విమర్శించి వాళ్ళ నామని విమర్శించి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే తప్ప వేరే ఉద్దేశం కూడా లేదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఇప్పుడు ఈ బ్రాహ్మణ సేవా పరిషత్కి ఇంకొక విషయం మీకు చెప్పాలి. మా శ్రీనివాస్ గారు ఈ విషయం తప్పనిసరిగా చెప్పాల్సింది. దసరా శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా ఆశ్చర్యం. ఈ బ్రాహ్మణ సేవా పరిషత్లో 197 సంఘాలు కానీ ఇప్పుడే చెప్పింది. ఈ 100 బ్రాహ్మణ సంఘం అంటేనే ఇదంతా మేధావి వర్గం కేటగిరీ, ఇదంతా మేధావి వర్గం. ఓపెన్ హైమరు, ఐన్స్టీను అంతా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ మేధావి వర్గాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరినీ కూడా ఒక మాట మీకు తీసుకొచ్చిందంటే ఆయన మేధావాన్ని అర్థం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక వర్గాన్ని అంతా ఒక దాటి మీద తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తాను. ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో నేను చేయగలను అని చెప్పి ఆయన నమ్మి ఆ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ కావడం వల్ల అన్ని ఒక మాట మీదకి రావడం అనేది చాలా సంతోషకరమైన వాతావరణం. కాబట్టి మీరందరూ కూడా రేపు మిమ్మల్ని నేను నమ్మకం పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. ధన్యవాదాలు. మరి ఎల్బీ నగర్ శాసనసభ్యులుగా దశాబ్దాల వెనుకబాటుతనాన్ని దూరం చేసి మరి సర్వాంగ సుందరంగా ఎల్బీ నగర్ శాసన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి సుబ్బిరెడ్డి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందన. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ శర్మ గారు మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాబ్ మేళా అంటే చాలా గొప్ప అద్భుతమైన ప్రజాసేవ. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఫ్రీగా అలవాటు చేసి చేతులు దులుపుకొని ఒక అన్నదానం చేసామని చెప్పి లేకపోతే మెడికల్ క్యాంప్ పెట్టేసామని చెప్పి ఫోటోలు దిగి పేపర్లు వేసుకునే కన్నా యువతకు సరైన మార్గం చూపెట్టి ఉద్యోగ అవకాశాలు కనిపించేది నిజమైన సేవ.
మరి అద్భుతంగా జగన్మోహన్ శర్మ గారు మరి ఈరోజు శ్రీనివాస్ గారు నిజంగా కూడా ఇద్దరు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. యువకులందరికీ కూడా ఈ అవకాశాలని వాళ్ళు తీసుకొని అందుకొని రేపు భవిష్యత్తులో ముందుకు ఎదిగి ఇతర యువకులకు కూడా మార్గదర్శిగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జగన్మోహన్ శర్మ గారికి మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. తమ యొక్క భవిష్యత్తుని అంచనా వేసుకోవడానికి మార్గం సులభనం చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం అది ఆనందించదగ్గ విషయం అని చెప్పని భావిస్తూ ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు పొందాలని అదే రకంగా జీవితంలో కూడా సత్ప్రవర్తన సద్బుద్ధి సత్చింతన సన్మార్గంలో పనులకి పరోపకారం కింద ఉపయోగపడే విధంగా మన యొక్క వృత్తి ధర్మాన్ని కూడా పాటించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. గంగా మాతాకి, భారత్ మాతాకి, గీతా మాతాకి ధన్యవాదాలు. పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని వెతుకుంటూ వచ్చిన సంస్థలకి పిల్లల తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయవలసి వస్తుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఉద్యోగార్థులు ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తాను అంటున్న వాళ్ళు ఉన్నారు. అని వాళ్ళ ఇద్దరిని కలిపే ఒక ప్లాట్ఫామ్ వివాహ వేదిక లాంటిదో అలాగే ఉద్యోగ వేదిక అలా కలిపే ప్లాట్ఫామ్ మనం కాన్షియస్గా ఒకటి క్రియేట్ చేసుకోవడం అనేది ఈరోజు ఎంతైనా అవసరం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తిగా మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఈ రోజుల్లో సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఉద్యోగాలు గ్యారెంటీ అనుకుంటారు. కానీ అది సరైన విషయం కాదు. ఎక్కడ స్కిల్ ఉంటుందో అక్కడ ఉద్యోగం ఉంటుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక డిగ్రీతో ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది పొరపాటే. ఈ మధ్యకాలం మేము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII అంటారు, వారితో ఒక మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం మాకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వద్దు, పాలిటెక్నిక్ పిల్లలు కావాలి అని అడిగారు. ఎందుకు అనంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సాధారణంగా ఏసీ రూమ్లో కూర్చొని పనిచేయడం అలవాటు, అలాంటి జాబ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ పాలిటెక్నిక్ పిల్లలు అలా కాదు, వాళ్ళకి స్కిల్ ఉంది. స్కిల్తో పాటు పనిచేసి ఆ సంస్థ ఎవరికైతే పనిచేస్తున్నారో ఉపయోగపడే స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. దే డోంట్ మైండ్ గెటింగ్ దేర్ హ్యాండ్స్ డర్టీ. అంటే అసలు కష్టపడి పనిచేసే తత్వం ఉండేది ఈ పిల్లలు. కాబట్టి వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇస్తానికి రెడీగా ఉన్నాము. అంతేకాదు పాలిటెక్నిక్స్లో మేము ఇన్ఫాక్ట్ వీ వాంట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి మా కంపెనీస్ తరఫు నుంచే మనుషుల్ని తీసుకొచ్చి పెట్టాలి అనేది కూడా మాకు ప్రతిపాదన ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య పేపర్లలో చదివే ఉంటారు, ITIs ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన లేబర్ డిపార్ట్మెంట్ కింద ITIs ఏవైతే ఉంటాయో వాటిని అదే రకంగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇలా కంపెనీస్ వచ్చి అక్కడ టెక్నాలజీ కొత్త టెక్నాలజీస్కి అనుబంధంగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్కిల్ డెవలప్మెంట్కి ట్రైనర్స్ని కూడా తీసుకురావడం ఇదే మొదటిసారి మనం చూస్తున్నాం. సో ITIsలో ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పుడు పాలిటెక్నిక్స్లో కూడా అదే ప్రక్రియ జరగబోతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సర్టన్ కోర్స్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని దయచేసి అనుకోవద్దు అని. ఎప్పుడైతే స్కిల్ మన చేతిలో ఉంటుందో ఉద్యోగం తప్పకుండా వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. రెండో విషయం ఏంటంటే, సాధారణంగా ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తక్కువ
యూనో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మైండ్లో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ అది అవాయిడ్ చేసి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ 1150 మంది రిజిస్ట్రేషన్ చేశారు నిన్నటి వరకు. దీనికి 52 కంపెనీలు ఈరోజు వాళ్ళ ఆఫీసర్తో సహా ఉదయం నుంచి వచ్చి ఈ యాప్ని చూసి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఇప్పటివరకు దాదాపు 25 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగుతున్నాక దాంట్లో ఇంకా మన మనలో వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇంత మేడం కూడా చెప్పారు, ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే సెకండ్ ఇంటర్వ్యూ రమ్మంటారు. నేచర్ ఏఐటీ కాకపోయినా హెచ్ఆర్ఏకి పోతాము, హెచ్ఆర్ఏ వాళ్ళు ఇంటర్వ్యూ అవుతుంది. 3 లెవెల్స్ 4 లెవెల్స్ ఉంటాయి అన్ని కంపెనీలు ఎక్సెప్ట్ స్మాల్ కంపెనీ తప్ప. మీరు ఇక్కడ ఫస్ట్ లెవెల్ అయిపోయినాక సెకండ్ లెవెల్ కానీ థర్డ్ లెవెల్ కానీ రమ్మంటున్నారు అని మీకు ఇంటిమేషన్ వస్తే దయచేసి ఆర్గనైజేషన్ నంబర్ మీద ఉన్నాయి. శ్రీనివాసి కానీ భాస్కర్ కుంటి గారు రామోహన్ కానీ నాగరాజు కానీ ఉన్న నంబర్ వాళ్ళకి చెప్పండి. మరి నేను గవర్నర్ దేవసేన గారు కలిసి సెకండ్ థర్డ్ ఇబ్బంది లేకుండా మీకు జాబ్ వచ్చే ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి సందర్భంగా ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పారు, చాలామంది అడిగారు ఏం చేస్తుందంటే బీటెక్. గతంలో ఇప్పుడు ఏమైందంటే గత 10 సంవత్సరాల కింద బీటెక్ కాగానే 2 లక్షలు 3 లక్షలు హాస్పిటల్ శాలరీ అదే పడిపోయింది అన్నట్టు. ఆ బీటెక్లో కూడా ఇప్పుడు ఏమైంది, మొన్నగా మధ్యన 2 సంవత్సరాలకు ఐటీ ఉంది. ఇప్పుడంతా సిఎస్సీ. మా క్లాస్మేట్ సిఏ తీసుకున్నానండి, మా బ్రదర్ సిఏ తీసుకున్నాండి, నేను కూడా సిఎస్సీ. 2.5 లక్షల మంది ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి సిఎస్సీని పెట్టబోతున్నాం, ఒక మన రాష్ట్రమే. మరి అన్ని రాష్ట్రాల కంటే సిఎస్సీ ఎంత ఉద్యోగాలు ఇస్తారు కనుక మనం ఒకటి తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, పిల్లలు తక్కువ పిల్లలకి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు సిఎస్ చేస్తే నేను చేయాలి, వాళ్ళ క్లాస్మేట్ సిఎస్ చేస్తే నేను చేయాలి, మా రూమ్మేట్ చేస్తే సిఎస్సీ నేను చేయాలని ఒక తపన ఉంటుంది. కానీ తల్లిదండ్రులు కనుక మనకందరికీ పెద్ద తల్లి గూగుల్ ఉన్నది, పెద్ద తల్లి గూగుల్ ఉన్నది. ఆ గూగుల్లో చూడండి 5 సంవత్సరాల తర్వాత డిమాండ్ ఏముంటుంది, 10 సంవత్సరాల డిమాండ్ ఏముంటుంది, 20 సంవత్సరాల డిమాండ్ ఏముంటుంది కోర్సులో. ఇవాళ ఇంజనీరింగ్లో సివిల్ మెకానిక్ గతంలో అడిగేది కాదు, ఇప్పుడు మళ్ళీ సివిల్ మెకానిక్ డిమాండ్ వచ్చింది. ఈరోజు ఒక సిఎస్సికి మాత్రం మీరందరూ కాంపిటీషన్. ఇక్కడ ఉన్న 60 మంది 50 మంది సిఎస్సి. ఇప్పుడు సిఎస్సి అయిన తర్వాత మన ఏఐ ఇప్పుడు చాలా డిమాండ్ కోర్స్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డీటెయిల్ టెక్నాలజీ కానీ, సైబర్ టెక్నాలజీ కానీ, రోబోటిక్స్ కానీ, డాటా ఆన్లైన్ కానీ, ఇవన్నీ కోర్సులు వచ్చినాయి. మేనేజ్మెంట్ కూడా అన్నీ దొరుకుతాయి. దయచేసి అందరూ మీ కాన్సెప్ట్ మార్చుకొని మా చిన్న కొడుకు సిఎస్సి అండి, వాడు బాగున్నాడండి, మేము సిఎస్సి అన్న ఒక మోసపోయిన ఎడ్యుకేషన్ దయచేసి మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనందరికీ ఉన్నది బేజా ఒకటి, సరస్వతి ఒకటి, లక్ష్మి లేదు. వేరే లక్ష్మి పెడతాడు, మన మేనేజ్మెంట్ కూడా ఎక్కువ వేసుకుంటాడు, డబ్బులు పెడతాడు క్యాపిటల్, కానీ మనకు దానివల్ల ఇబ్బంది అవుతుంది. 80% డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు. ఏదో పెట్టారు కూడా అక్కడ ఇక్కడ తాగట్టు పెట్టు ఉన్న బంగారం పెట్టుకొని ఇచ్చేసే పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్నోవేటివ్ కోర్సులు వస్తున్నాయి బాగా. ఆ ఇన్నోవేటివ్ కోర్సులకు మీరు చదివితే జాబ్ లేకుండా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఇంట్రెస్ట్ పెట్టుకోవచ్చు. ఇంకా లేకున్నట్టు మనమే వీ క్రియేట్ జాబ్స్ టు అదర్స్, వై నాట్ క్రియేట్ అన్న ఒక ఆలోచనతో దయచేసి మీరు ముందుకు పోవాలి. కళ్ళల్లో కూడా మనం చేస్తున్నాం. 10th తర్వాత నారాయణ చైతన్య చదవాలి. వెంటనే నారాయణ చైతన్య చదివితే మా అమ్మాయి ఇంజనీరింగ్ అవుతుంది, డాక్టర్ అవుతుంది కాన్సెప్ట్ పనిచేయండి. అదర్ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక్కొక్కటి ఇప్పుడు దాదాపు 25 acres లోపల 200 crores తోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిబిఎస్ సిస్టమ్ తోటి ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే బేస్మెంట్ కట్టకుండా ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేసింది. అదేవిధంగా యూనివర్సిటీలు రక్షాలనే ఉద్దేశంతో విదేశాల మంత్రి
ఆశాజనకంగా ఉన్నది కనుక ఈ వాంట్ టు క్రియేట్ ఇన్నోవేటివ్ స్కీమ్స్ కనుకనే మొట్టమొదటిసారిగా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణలో పెట్టడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ అంటే మీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దేంట్లో పాలిటెక్నిక్లో స్కిల్ ఉందా, ఇంజనీరింగ్లో ఏ స్కిల్ ఉందో ఆ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే స్టైఫండ్ తోటి పని ఆ కంప్లీట్గా వచ్చి ఆ స్కిల్ యూనివర్సిటీ వల్ల వాళ్ళు క్యాంపస్ సెలక్షన్ చేసుకుంటారు. అటువంటి సిస్టమ్ తెలంగాణలో ఈ సంవత్సరం నుంచి వస్తున్నది. కనుక ఉద్యోగాల విషయంలో దయచేసి రొటీన్ కోర్సులు పోకుండా కొత్త కోర్సులకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక విదేశ విద్య గురించి చెప్పారు మేడం. మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. మన వాళ్ళ ఇంజనీరింగ్ చదివితే పర్ డే $10 ఇస్తారు. రెస్టారెంట్లో పనిచేసి $10 ఇస్తారు. పెట్రోల్ బంక్లో పనిచేసి $10 ఇస్తారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మాయి బాబాయి కొట్టేసి చెప్తే $10 ఇస్తారు బరాబర్. ఆ 4 గంటలు మీరు చదువుకొని 4-5 గంటలు పనిచేస్తే $40 $50 వస్తాయి. మంత్లీ మరి $150 వస్తాయి మీకు. దాని మీద ఈరోజు ట్రంప్ కట్టు వేసి ఆ ప్రైవేట్ జాబ్స్ కూడా తీసేయమని చెప్పింది. కనుక అమెరికా లాంటి దేశాలు దయచేసి తగ్గించుకోండి. ఇప్పటికే 15 లక్షల మంది వీసాలు రద్దు చేశారు అమెరికాలో. అదే మూమెంట్ ఆస్ట్రేలియా మొదలవుతున్నది. నాన్ ఆస్ట్రేలియన్ గో బ్యాక్ అని రేపు కెనడాలో మొదలవుతుంది. కనుక మనం కూడా ఆప్షన్ చూసుకోవాలి. గ్రీన్ కార్డు ఉన్నాం తప్ప మిగతా వాళ్ళు దయచేసి ఏదో అమెరికా చదవాలి అన్న ఆలోచన దయచేసి తగ్గించుకోవాలి. ఇండియాలో కూడా లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కామర్స్ కోర్సులో కానీ ఫిజిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ రిలయన్స్ సాఫ్ట్వేర్ మంచి కోర్సులు పెట్టింది ఈరోజు. కెమిస్ట్రీ కానీ కామర్స్ కానీ. అదే డిమాండేషన్ తర్వాత ఇండియాలో కూడా నోట్ల రద్దు తర్వాత కామర్స్ కోర్సులకు డిమాండ్, సైన్స్ కోర్సులకు మ్యాథమెటికల్ కోర్సులకు లేదు. కనుక బీబీఏ కానీ సిఏ కానీ ఎంకామ్ కానీ కామర్స్ కోర్సులు దయచేసి ఎక్కడ చేయమని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి 3-4 విషయాలు. ఒకటి, సెకండ్ ఇంటర్వ్యూ మీరు రమ్మంటున్నారు అన్నప్పుడు ఇంటిమేట్ చేయండి. ఒకటి. 2, మరి మనమే ఒక ఇండస్ట్రీ పెట్టేద్దామంటే కూడా దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 60% సబ్సిడీ గివింగ్ టు మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ 60%. మనం ఈరోజు కోటింగ్ షాప్ పెట్టుకోవాలన్నా, రెడీమేడ్ బాక్స్ పెట్టుకోవాలన్నా, బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలన్నా, లేదా ఒక హెరిటేజ్ స్ట్రక్చర్ తోటి సూపర్ మార్కెట్ పెట్టుకోవాలన్నా కూడా యూ విల్ గెట్ 50 to 60% సబ్సిడీ లేడీస్. ఒక 5-6 కలిసి అందరూ ఎంపీ కలిసి ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేయండి. 3 months వరకు మనకు ఏ వస్తువులు కమాడిటీస్ ఉంటాయో అవన్నీ ఇంటర్వ్యూ చేయని అవసరం లేదు. ఆ 3 months లోపల మనాలు కానీ పెట్టండి. పచ్చళ్ళు, మన ఫేమస్ పచ్చళ్ళు ఉంటాయి. ఆ ఒడ్డుకి వచ్చేదాన్ని కూడా పెట్టుకోండి. దానికి కూడా మనం ఎంఎస్సీ తీసుకోవచ్చు. అదేవిధంగా మాత్రం పద్ధతులు కూడా ఈరోజు అవి కూడా చేప ఇండస్ట్రీ కూడా బాగా చేస్తుంది. అదే కూడా కాకుండా ఈరోజు పద్ధతుల్లో కూడా ఈరోజు గవర్నమెంట్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఇస్తున్నది. కనుక మనం కూడా జాబ్ ప్రయత్నం చేసుకుంటూనే మన ఇంట్లో వాళ్ళతోటి ఇండివిజువల్గా ఒక బిజినెస్ ఇంటర్ప్రెట్ పెట్టుకోండి. టీఆర్ పెట్టిండు, టీవీఎంఎన్ పెట్టిండు. అదృష్టశాత్తు సీఎం బాబు గారే మన మంత్రి ఉన్నాడు. కనుక ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం తీసుకోవడానికి. కనుక దయచేసి ఈ ఆపర్చునిటీస్ వాడుకోండి. మీరు ఉద్యోగాలు ఏదైనా తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా నేను అడిగాను ఇప్పుడు శ్రీనివాస్ కానీ ఆ రిజిస్ట్రేషన్ పేపర్ కూడా ఇవ్వండి. బట్ దానికి కూడా ఫ్యూచర్లో మీరు కంటిన్యూ ఉండేటట్టు ఏదో జాగ్రత్తగా అయింది, మీరు ఫోన్ చేశాము, మేము ఫోన్ చేశాము, పోయామని కాకుండా మళ్ళీ రాబోయే రోజులు కూడా ఐడియల్ జాబ్ ఆర్ సెల్ఫ్ సస్టైన్ డెవలప్మెంట్ చేసే విధంగా ఈ బ్రాహ్మణ సంఘ సమాఖ్య ప్రయత్నం చేస్తుంది. మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమం వచ్చేసి అందరూ ముఖ్యంగా ఖమ్మం చాలా మంది వచ్చారు. అందరికీ కూడా పేరు పెట్ట ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఈవెంట్ మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో హైదరాబాద్ జరిగిన నగర బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులందరికీ, అధ్యక్షులకు, కార్యదర్శులకు, కోశాధికారికి అందరికీ కూడా మరోసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఎంత వీలుంటే అంతవరకు మనకు వచ్చిన వాళ్ళతో జాగ్రత్త ప్రయత్నాలు మేము కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాము. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెళ్ళిపోవచ్చు సార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మోర్ దాన్ 16 to 20 companies have cleared all the requirements for the candidates. around 20 IT-లో నేను చెప్పేది IT-లో ఇంకా 30 ప్రొఫైల్స్ వాళ్ళు క్యూలో ఉన్నారు.
They have cleared second round. They are waiting for third round. And non-IT category లో చూస్తే 70 to 80 offers they have rolled out and still on the way in pipeline ఉంది. సో ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ మనకి. ఈరోజు వచ్చిన క్యాండిడేట్స్లో ఇంతమందికి ఆఫర్ రిలీజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఈరోజు జంట నగరాల్లో ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారిగా మరి కేవలం బ్రాహ్మణ యువతి యువకులకు మాత్రమే ఉద్యోగాల కల్పన కొరకు దాదాపు 55 కంపెనీలను ప్రముఖ కంపెనీలను పిలిపించి వ్యయ ప్రయాసాలు కోర్చి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈరోజు హైదరాబాద్లో జాబ్ మేళా నిర్వహించడం నిజంగా కూడా ఈ సమాజానికే కాకుండా జాతికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు చాలామంది కులపరంగా మేము ఎవరో ఏ కులానికి వ్యతిరేకం కానప్పటికీ కూడా ముఖ్యంగా సమాజంలో బ్రాహ్మణులు చదువుండి ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి ఈబీసీలో 10% ఇచ్చినప్పటికి కూడా అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాకపోవటం వల్ల చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పై చదువులు చదివి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో విద్యలు కంప్లీట్ చేసుకొని కూడా ఈరోజు జాబు లేని పరిస్థితి, తల్లుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అటువంటి స్థితిలో ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య పెద్దలందరూ మరి ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించి దాదాపు 55 కంపెనీలు పిలిపించేసి 1500 మంది 50 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఈరోజు మీరు ఏ జాబ్ మేళాని చూసినా కూడా ఆన్లైన్ ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండి మళ్ళీ మామూలుగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒక్క రుసుము లేకుండా ఏం ఫీజు లేకుండా సంఘ సభ్యులు మరి శ్రీనివాస్ కావచ్చు, రఘురాం కావచ్చు, జామ్ కావచ్చు, మరి మా వెన్నంటి గారు కావచ్చు, అందరూ కూడా సంఘ సభ్యులే మొత్తం కలిసి వ్యయ ప్రయాసాలు కోర్చి మన సమాజంలో ఉన్న యువతి యువకులు కొన్ని జాబులు ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు కంపెనీలు ఒప్పుకోవటం. ఇప్పటికే దాదాపు ఇంతకు చెప్పినట్టు ఈ 30 మందికి పైగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఆన్ ది స్పాట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈరోజు ఐటీ సెక్టర్లో సివిల్ మెకానికల్లో డైరెక్ట్ ఓపెన్గా బ్లంట్గా కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మేము డైరెక్ట్గా తీసుకుంటామని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇంకా ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి. అంటే 1500 రిజిస్ట్రేషన్లో దాదాపు 700 నుండి 1000 మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ఈ ఓవరాల్ చూస్తుంటే. కనుక అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ 2వ రౌండు 3వ రౌండ్ వరకు కూడా వెళ్ళి మీకు ఇబ్బంది ఉంటే అది మాకు తెలియజేయండి. మరియు తెలియజేస్తే సమాజం నుంచే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఈరోజు వాళ్ళకు వచ్చే విధంగా, ఎందుకంటే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్నారు. వారి సహకారంతో ఈ ప్రభుత్వ సహకారంతో వాళ్లకు ఇంటర్వ్యూలో మరి ఫ్లెక్సిబుల్ అయ్యే విధంగా మ్యాక్సిమం మందికి జాబ్ వచ్చే విధంగా నేను నా వంతుని కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమం మరి మీరు కూడా దీన్ని సహకరించేసి మరి కార్యక్రమం విజయవంతం చేసినందుకు జాబ్ మేళాలో కూడా అనుకోకుండా, ఎందుకంటే 6 నుంచే ఉన్నారు వీళ్ళు, 9-10 నుంచి చెప్పినా 6 గంటల నుంచే వీళ్ళు యువతి యువకులు తల్లిదండ్రులు వచ్చేసి వారి బిడ్డల కొరకు కొడుల కొరకు ఉద్యోగ అవకాశాల కొరకు అది తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు కూడా మంచి కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నందుకు కంపెనీలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నగర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, రాష్ట్ర అధ్యక్షులు, బ్రాహ్మణ సంఘాలు అందరికి కూడా తల వంచి శిరస్సు వంచి ఈ మంచి కార్యక్రమం చేసినందుకు పేరున నమస్కారాలు. అందరికీ నమస్కారం. నా పేరు మునిపల్లె శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుల్ని. ఇవాళ మా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రయత్నం చేశాం. ఉచిత జాబ్ మేళా. ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఎటువంటి రుసుము తీసుకోలేదు, తర్వాత కూడా ఎవరికి ఎటువంటి రుసుము ఇవ్వవలసిన అవసరం లేదని కూడా తెలియచేస్తూ చక్కగా ఇవాళ మేము జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం నుంచే వందలాది అభ్యర్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇవాళ మార్నింగ్ 7 గంటలకే దాదాపు 200 నుంచి 300 మంది అభ్యర్థులు ఇక్కడ ఇంటర్వ్యూ హాల్కి విచ్చేయడం జరిగింది. ఇప్పటికీ వాకిన్ అభ్యర్థులు కావచ్చు, రిజిస్ట్రేషన్ అభ్యర్థులు కావచ్చు, 2000 పైచిలకు అభ్యర్థులు ఇవాళ ఈ ప్రాంగణానికి విచ్చేశారు. చక్కగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్లో కూడా దాదాపు 40 మంది పైచిలకు ఇవాళ ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాన్ ఐటీలో కూడా సుమారు 70 నుంచి 80 మందికి ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక చక్కటి వాతావరణం కల్పించాం. మొట్టమొదటిసారిగా విచ్చేసిన కంపెనీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక అంబియన్స్, ఒక ఇంటర్వ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఎక్కడా కూడా
ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన అభ్యర్థులకు కూడా చక్కటి భోజనం అందించి అందరికీ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఇవాళ సాయంత్రం లోపల కనీసం ఒక 200 మందికి ఆఫర్ లెటర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపు 52 కంపెనీలు మేము ఇవాళ క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా వచ్చారు, రాయచూర్ నుంచి వచ్చారు, గుల్బర్గా నుంచి వచ్చారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ హాల్ కూడా ఈ గోటేటి కళ్యాణ వేదిక ఈ ప్రాంగణం కూడా చక్కగా ఈ యొక్క అధినేత మాకు చక్కటి అవకాశం కల్పించారు. సో ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సాయంత్రం లోపల కనీసం ఒక 200 మంది అభ్యర్థులు సంతోషంగా వారి ఇళ్ళకి వెళ్ళాలని మరొక్కసారి మేము ప్రార్థిస్తున్నాం.